సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఓయ్ నీ అమ్మ కథ ఆడిపోయిన ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అన్నమాట. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే పోతారా మరి. ఇప్పుడు పోతున్నా ఒక చిన్న పని మీద పోతున్నా. ఎత్తే బోలు చూసే ఫ్రెండ్స్ మనం ఎటన్నా పోతున్నాం అంటే ఈ లేడీస్ గింతే బోలు బోగిలు ఎత్తేస్తారు ఇట్లా. అలా గంగపురం ఇట్లా జంగల్ తిరుగు నూరేడుంది కూసరి కడిపి ఏదో చేస్తున్నావు. అమ్మ తోడే దండాలయ్యా ఉండాలయ్యా నాకు. ఆ గుట్ట అసలు ఏ గుట్టలు ఎక్కుతాను ఏం దిగుతానో నాకేమన్నా మీకు ఆ డౌట్ వచ్చింది. అసలు ఇటు ఊరు ఉందా లేదా, అసలు ఇటు ఊరు ఉందా లేదా అంటే చెప్తున్నాను. నువ్వు ఒక మైవిలేశ్వర గంగా ఎట్లను, మన పారబిడ్డలో దాంట్లో లింగం ఎట్లను, ఇప్పుడు మన దాంట్లో లచ్చవనే కలిపి మన లచ్చవ ఫేమస్ ఇది ఇక్కడ. ఇదేనా మన ఇల్లు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు దమ్కిస్టా వీడియో. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఓయ్ నీ అమ్మ కథ ఆడిపోయిన ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అన్నమాట. సో అలా ఊరైతే ఇలా యుద్ధం రారి పోదాం, పోయి ఇలా ప్రవీణ్తో అయితే మాట్లాడదాం. సో ఇక మా దివ్యకి చెప్పుదాం మరి, నేను ప్రవీణ్ దగ్గరికి పోతున్నా. ఇక మరి ఏమంటది దివ్య సూచనలు మన ఇంకేమంటారు కదా అవి తెలుసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్దాం. దివ్య మేడం ఏం చేస్తున్నారా? కర్రీ అంటున్నారా? ఎవరికి? నాకేనా? అందరికా? చూసారా ఫ్రెండ్స్, నేను ఎటు వెళ్ళినా కొద్దిగా బుక్కడంతా తినిపోతే పని చేసుకొని మంచిగా తిరంగా వస్తాడు. నా కోసం పొద్దుగాలనే వంట వేసి పెడతా. రైస్ అయితే రెడీ అయింది, ఇక కర్రీ అయితే అయింది. ఇక అట్లుంటుంది మా దివ్య అంటే. అంతలేదోళ్ళ మా చిన్నోళ్ళ స్కూల్ పోతారా అని రెడీ చేస్తుంది నా గురించి. వాళ్ళు తొక్క తోటకూర. నిజం చెప్పు దివ్య, నిజంగా నేను చూడుకోతా అంటే అన్ని ఎన్ని ఉన్నాయి? 5 4 ఎక్స్ట్రానేనా? ఏంటి చిన్న ఏందే నువ్వా? రెడీగా వ్యాన్ వచ్చిందే అయితే వాళ్ళే. కానీ ముచ్చట ఏంటంటే నేను మన ఓయ్ నీ అవ్వ కథ కలిపోను ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే పోతారా మరి. ఇప్పుడు పోతున్నా ఒక చిన్న పని మీద పోతున్నా. ఎత్తే బోలు చూసే ఫ్రెండ్స్ మనం ఎటన్నా పోతున్నాం అంటే ఈ లేడీస్ గింతే బోలు బోగిలు ఎత్తేస్తారు ఇట్లా. జారిపోయిందా? చేయి జారిపోయిందిలే. సో మరి నేను ప్రవీణ్ దగ్గరికి పోయేస్తా. ఓకేనా? ఓకే రైట్ మరి. బాయ్. ఓకే చిన్న బాయ్. ఓకే బాయ్. ఇట్లా బాయ్ చెప్పు, నేను బియ్య పోయేస్తా. ఓకేనా? సో ఇక మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఆటోలో కూర్చున్నారు మన ముగ్గురు ఆడియన్స్. సో పోతున్నాం. ఎంత అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుందిరా? 50-60 వస్తుంది ఎగ్జాక్ట్గా, మాకు కూడా తెలియదు. సో జర్నీలో మీరు మాతో పాటు తెలుసుకుందాం పదండి. సో ఇక చెలిగల దగ్గర బంకులు అయితే పెట్రోల్ పోతే ఆటో ఖరాబ్ అయిపోయి ఈయనే ఉంటాం. ఎటు కూడా కాదు. డీజిల్ అయితే ఓపిస్తున్నా ఒక 250. ఈ నుంచి మోరపల్లి నుంచి రైకలు పోయిన తర్వాత ప్రవీణ్ బ్రోకి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తాడు. పోతురు అయిపోయింది, మనం ఇటు మాట్లాడితే కుక్కని ఇట్లా తిడతాడు అన్న. అంతే అవి చూసిన కరానికి వస్తాను నాకు గట్టుంటుంది. వాళ్ళ పనాలు పని చలో ఫోన్ పారి. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే మేము రైకల్ దాకా అయితే వచ్చినాం. ఇక అజయ్ టిఫిన్ చేశాను కాబట్టి అటు వేయండు. ఇగో సీన్ గారు ఫోన్ చేసిండు, మాట్లాడుతున్నా. ఇక కనబడతాడా? ఇగో మా దోస్తు మొన్ననే దుబాయ్ వేయండు. బతుకుదేరు కానీ మా అమ్మ బాసార్లు పట్టుకుని పీకిండు దేశం వీడు. ఇగో రూమ్ లో పట్టుకుని ఫోన్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ నుంచి నెక్స్ట్ ప్రవీణ్ వాళ్ళ ఇంటికే. ఇక మొత్తానికి అయితే కడెం దాకా అయితే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ బంకులో ఓపిస్తున్నాయి. అసలు అన్నీ 500 ఓపించిన అయిపోవు. అంటే ఇంత దూరం ఉంటుంది అనుకోలే, ఇంకో పోవాలట ఇంకో దూరం. బాగానే దూరం ఉన్నారు ప్రవీణ్. ఇక మన ఫేమస్ వాళ్ళంతా ఇక మొత్తం 30-50-60 కిలోమీటర్ల దూరం. ఇక మా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కడెం అక్కడ డ్యామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చూద్దరు రారి. కడెం డ్యామ్ బాగా ఫేమస్, తెలుసే కదా అందరికి. చూపిస్తా ఇక్కడ నుంచి దూరం నుంచి. ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను అంటున్నారు. ఏం చూస్తారు? అమ్మాయి ఎవరన్నా ఉన్నారు అటు? ఫ్రెండ్స్ కడెం డ్యామ్ అక్కడ దాకా పోదాం కానీ మనకు అంత టైం లేదు. ఫనీ బాగున్నది. అక్కడ చూపించిన బ్రిడ్జ్ అక్కడ దాకా పోదామంటే అంత టైం లేదు.
మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చూద్దాం. సో లేట్ అవుతుంది ఇప్పటికి, మళ్ళీ బాగా లేట్ అయింది. కథ అయిపోను. ప్రవీణ్ భయ్య ఏం చేసిన జంగలాలు అమ్మతాడు. ఊరు కొద్ది దూరం లేదు. వీడికి వచ్చినాక ఆయన నెట్ పని చేస్తలేదు, సిగ్నల్ లేదు కదా రావాలా. ఫోన్ చేద్దా అన్న సిగ్నల్ లేదు, నెట్ లేదు, దీనిది లేదు. నీ అమ్మ కథ కాలిపోను అన్నట్టు ఆయన. ఈ జంగలాల వాడు ఎటు పోడు ఏం కథ. ఆల్రెడీ మేము అటుపోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. ఎటు అవు ప్రవీణ్ భాయ్ ఇప్పుడు వెతుకుంటూ ఆడుకుంటూ రావాలి. ఏ ఊరు? గంగాపూర్ ఇక్కడ. ఫోన్ కాల్ కూడా వస్తలేదు. ఏం కోత అన్న గంగాపురం ఇటేనా? జంగల్ తిరుగు ఊరేడుంది కానీ మొత్తం ఈ జంగల్ తిరిగి ఉంది. మొత్తం భారీ జంగలకి ఏదో కట్టెల దొంగతనాలు పేరట్టుంది. ప్రయాణాలకి పేరట్టు లేదు. ఎటు పోతాను మాత్రం మనం ఇంకో ప్రపంచానికి పోతాను నాకు అర్థం. ఇప్పటికి 2 గంటల జంగలాలు తిరుగుతాను. ప్రవీణ్ మాకు వేరే చెప్పింది అయ్యేట్టు నాకేం అర్థం లేదు. గంగపూర్ ఇట్లా అన్నారు, కూతురు కడిగిపోయేది చెప్తున్నాం. అసలు మేము ఎక్కడ వచ్చినాం? ఎక్కడికో వేరే లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మొత్తం అమ్మయ్య ఒక బండి అయితే కనబడ్డది పాటు. అవి ఇంత లోపడుకున్నాడా భయ్యా చెట్టు రాడు ఆరోగ్యాన్ని. మేము సాధించినాము నాయన. మొత్తానికైతే ఇంత జంగలకి వెళ్ళి ఊర్లకైతే వచ్చినాము. మొత్తం ఇట్లుంది జంగల్ దాటినాక. ఎట్లా బతుకుతారు వీళ్ళు నాకేమన్నా. ఎమర్జెన్సీ హాస్పిటల్ నుండి ఎట్లా అవుతారు ఈ కట్టలు. ఏంది దూరం ఇటు ఆట అమ్మ తోడే దండాలయ్యా ఉండాలయ్య అన్నట్టు. అమ్మ తోడే ఏం దూరం ఏం కథ. ఆ గుట్ట అసలు ఏ గుట్టలు ఎక్కుతాను ఏం దిగుతానో నాకేమన్నా భయపడ్డ ఘోరంగా. జంగలలో ఏది మన సింహాలకి గుంజుకపోయినది మన బోట్లు పోగోకడా. అమ్మతోటి సామాన్యంతో నువ్వు ఎట్లా బతుకుతున్నావు నాకు అర్థమైతే లేదు. మన వాళ్ళందరూ ఆడాడేరు. ఇప్పుడు మా హీరోస్ పోయినా, మా 5 స్టార్ పోయినా, ఎటు పోయినా ఒక 30 కిలోమీటర్ల లోపల ఉన్నాం. నువ్వు ఒక్కో ఇంత దూరం ఉన్నట్టు నీకు దండం పెట్టా. అంటే వేరే రూట్ లేదు ఇటు. బాగా టైం పడదా? అమ్మతో కన్ను తిరుగుతాయి నాకు అర్థం. సరే ఇదేనా మన ఇల్లు? నాకు ఇక ఆ అడిగి చూసినాక నాకు అర్థమైంది. అబ్బాయి బ్లాగ్ తీసుకున్నాయి ఈ బ్లాగ్ తో నన్ను నువ్వు ఎక్కడ నా ఆడియన్స్ కూడా తెలుస్తుంది పాట. ఇగోరి ఫ్రెండ్స్ ఇదే గంగాపూర్లో మన ప్రవీణ్ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్స్ ఇగో ప్రవీణ్ భాయ్ దగ్గరికి వస్తే జంగలాలకి వెళ్ళి పడుకుంటా వచ్చారు. నెరిపడ్డారు పాపం తిరగండి అని చెరువుకే తీసుకొచ్చిండు చల్లవాడ కొట్టడానికి. అగో చూడాగో తిప్పుతాను మీసం. ఏం చల్లగా మళ్ళీ చల్ల అంటే వాళ్ళు వేరే అనుకుంటారు. అంటే చెరువులా దుంకి అట్లా ఈత కొట్టారు అది కాదు. ఇక చెప్పునా మరి చెయ్యి అందరు తెలిసిందేనా మన గురించి. ఉంది సరుకు ఉందాగో తెచ్చి పెట్టిండి అలా. ఏం లేదు అట్లా ఏం లేదు డబ్బా. ఇటు మాట్లాడటానికి వస్తే 24 సీసాలు కనబడ్డాయి. అమ్ముకోవడానికి నాకే ఆ ఏరు పెట్టిండి అలా. ఇంటికి పోయినాక అమ్ముకుంటా సమోసాలు వస్తాయి. పవన్ భాయ్ టోపీ ఏమన్నా బాయ్ అంటున్నా. నాకు ఎండకు ఎటీ కూడా అర్థం అవుతలేదు. చెప్పి ఉండదా ఏమైతుంది అదే మరి. ఇక ఇగో ఫ్రెండ్స్ నేనైతే వాస్తవానికి ఎందుకు వచ్చినాను మీకు ఇంతవరకు చెప్పలే. ఈ ఊరు కూడా మీకు చెప్పలే కదా. ఊరేంది? గంగాపూర్.
గంగపూరాట అబ్బా నా కొడుక అబ్బా బాంచని అన్నట్టు అమ్మచ్చాడు కొద్ది దూరం లేదే. ఆల్రెడీ మన ఆడియన్స్ కూడా చూసిర్రు ఆ జంగల్ ఎట్లుంది, గుట్టలు ఎక్కుడు చూడు. మేము ఎన్నో గుట్టలు చూసినాం కానీ ఇసోటి గుట్టలు చూడలే అన్నట్టు. కానీ ఘోరంగా లోపడుకున్నావు అని మస్తు కష్టం. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ తరపున మస్తు కష్టపడేటోళ్ళ దాంట్లో ప్రవీణ్ భాయ్ కూడా ఒక్కోడు. ఇంత లోపలికి ఉండి నువ్వు వీడియోల తరపున ఇంత ఫేమ్ అయినావంటే నిజంగా గ్రేట్. నాకు వచ్చినప్పుడు కొంచెం వేరే అనిపించింది. ఇంత లోపలికి ఎట్టినాడు నావా నీడైనా గుర్తు ఓకే నాకు ఇంత లోపలికి ఎట్టిన జంగలేంది ఆ కథ ఏంది. సో మొత్తానికి నేను ఎందుకు వచ్చినా అంటే ప్రవీణ్ బ్రోతోని మన డిఆర్ ఫౌండేషన్ ప్రమోషన్కి వచ్చిన అన్నమాట. మన ప్రమోషన్ అంటే వీళ్ళు పైసలు చేయించుకున్నారు అట్లా అనుకుంటారు. మాది ఇద్దరు దోస్తానా, మా ఇద్దరు దోస్తానా కాబట్టి ఇక ఫ్రెండ్షిప్ లెక్కల ఇట్లా ఇక ప్రమోషన్ కూడా కాదు కానీ దాన్ని ఏమంటారే ఇట్లా ప్రేమ కొద్ది చెప్పిండు అన్నట్టు. ఇక కొద్దిగా మనకి ఇన్స్టాగ్రామ్ లో రీచ్ ఉంది కాబట్టి ఇక ప్రేమ కొద్ది రాజు బ్రో నువ్వు బాగా కష్టపడుతున్నావు, నీకు నేను సపోర్ట్ ఉంటా, ఇటు వస్తే మనం రీల్ చేద్దాం నాకు సపోర్ట్ ఉంటుంది అని అన్నాడు. అందుకని ఇటు దాకా రావడం జరిగింది. ఇక అత్తే ఇక మనోడు కూడా మంచిగా అరుచుకున్నాడు. ఇంత చికెన్ ముక్క అదొకటి ఇదొకటి ఏమీ అనిపించినాయి. ఇప్పుడు మనం పోయి తినాలి మస్తు అయిపోయి గిట్నే ఉంటది. ఇక మరి వాళ్ళకి చెప్పపోతేనేమో ఈ రాజుగారు లఫుడ్ మనోళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గట్లా ఈ లఫుడ్ స్టార్ గారు ఎటు స్టార్ అన్న అట్లుంటది. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు ఉంటది. ఇక గారప్పలు తెచ్చుకున్నావు అనుకో గారప్పల స్టార్, ఈ జర్నీ చేసినావు అనుకో జర్నీ స్టార్. ఇక కొద్దిగా మనల్ని నవ్వియాలి, మరి నవ్విపించడానికి ప్రయత్నం. సో ఇక మనోడు వచ్చినందుకు పాపం మనకు వీడియో తీసిండు అదాన్ని. ఇక మళ్ళీ చికెన్ బికెన్ అండిండు, ఇంత థమ్స్అప్ అదొకటి కూల్ డ్రింక్స్ తీసుకుంటాట. మీకు అర్థమైంది, నాకు అర్థమైంది కానీ. సో ఇక సో ఇంటికి పోయి బుక్కిడంతా తిని చాలా ఇంటికి పోవాలి. మస్తు దూరం ఉంది, 60 కిలోమీటర్లు వచ్చింది. ఏంది అమ్మతోడే మా కరీంనగర్ దాటుతుంది మేము తెలుసా. మరి వెళ్దామయ్యా. ఓకే అంటే మా నలుగురి ఏమంటే మా ఎట్లా నీకు ఏమనిపించింది కొద్దిగా చెప్తే. నిన్నే మా మా ఏంది క్యారెక్టర్ కథ ఏదో ఒకటి ఉంటుంది. అదే నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే నేను ఇద్దరిని పట్టుకొని వస్తున్నా అంటే అంటే వాళ్ళు ఎట్లుంటుందో తెలియదు కదా, అన్కంఫర్టబుల్ ఇట్లా ఏదో అంటారు కదా, అలా అరుచుకున్న విధంగా. ఇప్పుడు నువ్వు అంటే మన క్లోజ్ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది ఉన్నా కానీ అరే గిది అని నువ్వు అర్థం చేసుకుంటావు. వాళ్ళు అట్లా ఒక భయం ఉండే, కాకపోతే వాళ్ళు కూడా మంచిగా సూపర్, నాకు మస్తు అనిపించింది. సో ఇక మా వాళ్ళు ఎప్పుడు మన ఎంబటి ఉంటారు, నవీను అజయ్ నరేష్ గారు వీళ్ళు ఎప్పుడు ఎంబటి ఉంటారు. ఇక మనది ఇక అంటే మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మనది మిస్టర్ ఏంది ప్రవీణ్ కోష్ని అని ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన యూత్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి, అట్లా సపోర్ట్ చేయరు. అట్లా ప్రవీణ్ బ్రోని సపోర్ట్ చేయరి, మన సబ్స్క్రైబర్లు ఏమో మన ప్రవీణ్ బ్రోని సపోర్ట్ చేయరి. ఇక ప్రవీణ్ బ్రో ఫాలోవర్స్ ఎవరు అవుతున్నారు మనల్ని సబ్స్క్రైబ్ చేయరు. కెమెరా ఇటు పోయింది అట్లా. సో ఇది ఫ్రెండ్స్ ఇక ఇవాటి మన వీడియో. ఇంతవరకు మన ఛానల్ అయ్యో మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారో అలా అప్పటికి వచ్చి అంటారా. సరే చాలా ఫోన్ పారి. ఓకే బాయ్ మరి ఉంటున్నా.